ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఒక కథనం రాసింది. బ్యానర్ ఐటమ్ అబద్ధాల రాతలతో అతుకుల బొంత, జగన్ రోత పత్రిక బురద కథలు 11 కోట్ల నగదు చంద్రబాబే పెట్టించారట, తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషేనట, ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటోను చూపించి ఇద్దరు దగ్గరే అని చిత్రాలు, మోకాలికి బోడుగుండుకు ముడిపెడుతూ ఉన్నారు అని ఇలా రాసుకుంటూ వచ్చారు. అయితే ఇందులో ఒక నిశ్చితంగా గమనించాల్సింది ఏంటి అంటే, సరే సాక్షి పత్రిక అయితే జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని వెనకేసుకురావడానికి నేరుగా రంగంలోని దిగచ్చు. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక ఇదంతా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడే 11 కోట్లు పెట్టించారు అని చంద్రబాబు నాయుడు మీద సాక్షి పత్రిక ఆరోపణలు చేస్తే డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఎందుకు రంగంలోని దిగింది? సరే, ఆంధ్రజ్యోతి కౌంటర్గా కథనం రాసింది. కనీసం ఎక్కడైనా సరే సాక్షి పత్రిక వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కౌంటర్ ఇది అని తెలుగుదేశం పార్టీ పేరు మీదైనా కథనం రాసిందా అంటే లేదు. డైరెక్ట్గా తానే రంగంలోనికి దిగి చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి కథనాలు రాస్తారా, మా మీద ఇలాంటి కథనాలు రాస్తారా అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కొన్ని అంశాన్ని గమనిస్తే, లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుండడం, సిట్ సాంకేతిక ఆధారాలతో సహా అరెస్టులు చేస్తుండడంతో దిక్కుతోచక పిచ్చి కథనాలు సృష్టిస్తూ ఉన్నారు. నిజంగానే సిట్ అనేది అంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ముందుకు తీసుకెళ్తోందా? నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో మరో పిటిషన్ కూడా వేశారు. ఇక్కడే అనుమానాలు కలుగుతున్నాయి. ఏం పిటిషన్ వేశారు అంటే, సోమవారం రోజే చెప్పింది ఏసీబీ కోర్టు 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామని చెప్పారు కదా, ఆ నోట్ల కట్టల మీద అవన్నీ నెంబర్లన్నీ వెరిఫై చేయాలన్న విజ్ఞప్తి రాజ్ కసిరెడ్డి నుండి వచ్చిన తర్వాత కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ సీసీ ఫుటేజు మొత్తం ఫోటోగ్రఫీ చేయండి, ఒకవేళ బ్యాంకులో పెట్టింటే ఆ నగదు పక్కన పెట్టండి, బ్యాంకుకి ఎప్పుడు తీసుకెళ్లారు, బ్యాంకులో డిపాజిట్ చేసింటే ఆ రసీదు ఏది, ఇవన్నీ చూపెట్టండి అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు రసీదు కానీ, ఆ ఫుటేజ్ కానీ, ఆ నెంబర్లకు సంబంధించిన వీడియోగ్రఫీ కానీ ఏది కూడా కోర్టుకు సమర్పించలేదు. ఇంకా ఇప్పటికీ కూడా సమర్పించలేదు అంటూ మరోసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేశారు. నిజంగానే సిట్ చెప్తున్నట్టు 11 కోట్ల రూపాయలు అంత నిజాయితీగానే వ్యవహారం నడిచి ఉంటే, సిట్ చెప్తున్నదే నిజమైతే మరి కోర్టు చెప్పిన తర్వాత కూడా రోజులు గడుస్తున్నా సరే కనీసం ఒక రసీదుని ఎందుకు చూపెట్టడం లేదు, మేము బ్యాంకులో డిపాజిట్ చేశాము అని? అన్నిటికీ మించి 11 కోట్ల రూపాయల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇది డబ్బు విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో దొరికింది, తీగల విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో. మరి అతన్ని ఎందుకు విచారించలేదు? అతను చెప్పాడా ఈ డబ్బు లిక్కర్ వాళ్ళదే, నాది కాదని ఏమని చెప్పారా? కనీసం ఆయన దగ్గర ఒక వాంగ్మూలం తీసుకున్నట్టు ఎక్కడైనా సిట్ చెప్తుందా? ఏ పత్రికైనా రాసిందా? ఇదిగో విజయేందర్ రెడ్డిని కూడా ప్రశ్నించారు, మీ ఫామ్ హౌస్ లో దొరికింది కదా ఈ 11 కోట్ల రూపాయలు, ఎవరిది ఎక్కడిది అని చెప్తే ఆయన ఇలా చెప్పారు అని కనీసం ఒక వాంగ్మూలమైన ఉందా? టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి తమ్ముడు కుమారుడు విజయేందర్ రెడ్డి కాబట్టి, తీగల కృష్ణారెడ్డి టీడీపీ నాయకుడు కాబట్టి విజయేందర్ రెడ్డి ద్వారా 11 కోట్లు ఫామ్ హౌస్ లో పెట్టించి అవే డబ్బులు పట్టించారని అతుకుల బొంత సృష్టించారు. కనీసం ఔచిత్యం పరిజ్ఞానం లేకుండా సొంత పాఠకుల చెవులో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది సాక్షి పత్రికను ఉద్దేశించి. ఎవరినో కేసులో ఇరికించేందుకు, ఇంకెవరి కోసమో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదును వదులుకునేందుకు ఎవరైనా సిద్ధపడతారా? తీగల విజయేందర్ రెడ్డికి ఎన్ని వందల కోట్లైనా ఉండవచ్చు. టీడీపీ నేతల కోసం 11 కోట్లతో పాటు తన ప్రతిష్టను కోల్పోయేందుకు ఇష్టపడతారా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు 11 కోట్ల రూపాయలు కాదు, ఒక 100 కోట్ల రూపాయలు ప్లాంట్ చేసేందుకు కూడా సిద్ధపడ్డ వ్యక్తులు, ఆ స్థాయి వ్యక్తులు మన సొసైటీలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. 11 కోట్ల రూపాయలు ఎవరైనా వదులుకుంటారా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఇరికించడానికి 100 కోట్లు పెట్టేందుకైనా సిద్ధపడే వ్యక్తులు, ఆ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. పైగా విజయేందర్ రెడ్డి 11 కోట్లు వదులుకుంటారా అంటున్నారు. అది విజయేందర్ రెడ్డి 11 కోట్లు కాదు, విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇంకెవరో తీసుకెళ్లి పెట్టారు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని ఇది చేయడానికి అన్నది చెప్తున్నది. ఆ 11 కోట్లు విజయేందర్ రెడ్డిదేనా కాదా అన్నది కూడా సిట్ అధికారులు తేల్చారు. మరి సిట్ అధికారులు అసలు పత్రికల్లో ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు సిట్ వాళ్ళు వచ్చి ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా, ఇది కాదు మీరందరూ ఏదేదో రాసుకుంటున్నారు, అసలు కథ ఇదేం చెప్పొచ్చు కదా, చెప్పడం లేదు. అక్కడే అనుమానాలు వస్తున్నాయి కదా. సిట్ ఎందుకు బయటకు రావడం లేదంటే, సిట్ బయటకు వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ లాంటిది పెడితే మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు లేవు. విజయేందర్ రెడ్డి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారా? లేదు. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ బ్యాంకుకి సంబంధించి 11 కోట్ల రూపాయలకు సంబంధించి రసీదు ఎందుకు ఇవ్వలేదు? ఐటీ వాళ్ళకి సమాచారం ఇచ్చారా? డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత కోర్టుకి ఏమని చెప్పారు? ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి సిట్ కూడా బయటకు వస్తున్నట్లేదు. దాన్నింటిని కర్మరు చేయడానికి 5 కోట్ల రూపాయల వ్యవహారాన్ని పైకి తెచ్చారు. పనిలో పనిగా తీగల విజయేందర్ రెడ్డి ఒక ఆసుపత్రి ఫంక్షన్లో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో దిగిన ఫోటోను సంపాదించి
ఆయనకు దగ్గరండి అని రోతపత్రిక చిత్రాలకు పోయింది. ఇక్కడ రాధాకృష్ణ ఇంటికి తీగల విజయేందర్ రెడ్డి వెళ్ళలేదు, ఆయన ఇంటికి ఈయన రాలేదు. మూడో వ్యక్తికి సంబంధించిన కార్యక్రమంలో యాదృచ్ఛికంగా జరిగింది. సరే, ఇప్పుడు రాధాకృష్ణ గారి ఫోటో వెంకటేష్ నాయుడుతో విజయేందర్ రెడ్డితో ఉన్న ఫోటో వేయంగానే మనకి అంత మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నిన్న ఫోటోలు ఏం వేశారు పత్రికలో? తమన్నా, హీరోయిన్ తమన్నా వెంకటేష్ నాయుడు ఫోటో వేశారు. కానీ ఒక వెంకయ్య నాయుడు గారితో ఉండదు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నది. వెంకటేష్ నాయుడు అందరితో ఉన్నారు, నారా లోకేష్తో ఉన్నారు, రామ్మోహన్ నాయుడుతో, పెమ్మసానితో, కిషన్ రెడ్డితో, ఇలా అనేక మందితో దిగారు కదా. ఒక ఫోటోనే ఇచ్చు కదా. కర్నూలు జిల్లాకు సంబంధించిన మంత్రులతో కలిసి వివాహాలకు వెళ్ళారు, ఆ ఫోటో లేకుండా తమన్నా మాత్రమే వేశారు. మరి తమన్నా కూడా బాధపడి ఉంటుంది కదా, ఎక్కడో ఫ్లైట్లో ఏదో కార్యక్రమంలో వెళ్తూ ఉంటే నా ఫోటో వేశారు అతడి పక్కన అని ఆమె కూడా బాధపడి ఉంటుంది కదా. సరే, విజయేందర్ రెడ్డి మా ఇంటికి రాలేదు, రాధాకృష్ణ విజయేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళలేదు, ఏదో థర్డ్ పార్టీకి సంబంధించిన ఒక ఫంక్షన్లో కలిశారని రాస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కరెక్టే. మరి ఇదే సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటిలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో వెంకటేష్ నాయుడు కలిశారు, అది పెద్ద క్రైమ్ అని చెప్తున్నారు కదా. మరి ఇదే వెంకటేష్ నాయుడు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలిశారు కదా. వెంకయ్య నాయుడు గారిని వాళ్ళ ఇంటి దగ్గరే కలిశారు కదా. మరి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరే వెంకటేష్ నాయుడు కలిశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారో మరి వాళ్ళ విషయంలో కూడా అలాగే ప్రచారం చేయాలి కదా. చేయడం లేదు. ఇక్కడికి వచ్చి ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వెంకయ్య నాయుడు గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంకటేష్ నాయుడు కలిసిన అంశాన్ని ప్రస్తావించడం లేదు. కేవలం విజయేందర్ రెడ్డిని, రాధాకృష్ణ ఆయన ఇంట్లో ఈయన గెలవలేదు, ఈయన ఇంట్లో ఆయన గెలవలేదని మాత్రమే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంటిలో వెంకటేష్ నాయుడు కలిశారు అని అంటున్నప్పుడు అది తప్పు అయితే, అలా కలవడం వల్లే పెద్ద పెద్ద సంబంధాలు ఉన్నాయి అన్నదే ఓకే అనుకుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇల్లుకి వెళ్ళి కలిశారు కదా. మరి వాళ్ళకు కూడా ఇవన్నీ ప్రమేయం ఉన్నట్టేనా? ఈ వెంకటేష్ నాయుడు చేస్తున్న వ్యాపారాల్లో అంతా వాళ్ళకు ప్రమేయం ఉన్నట్టేనా? పైగా ఆంధ్రజ్యోతిలోనే రాశారు, వెంకటేష్ నాయుడు పెద్ద పవర్ బ్రోకరు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అన్ని మీ పనులు చేసి పెడతానంటున్నారు అంటారు అని రాశారు. అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేస్తానని చెప్పే వ్యక్తి దగ్గర ఓ 5 కోట్ల రూపాయలు నగదు ఉండదా? ఆ నగదు ఉంది కాబట్టి అది కేవలం లిక్కర్ సొమ్మే అంటే ఎలా? అందుకు ఆధారం ఏంటి అంటే, బాగా గమనిస్తే ఈ కథనంలో కనపడుతున్నది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ బీజేపీ నాయకులతోనూ వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగిన వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం అక్కడ ఎక్కడో కలిశారు, ఏదో ఫంక్షన్లో కలిశారు అన్నట్టుగా రాస్తారు. అదే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటోను చూపెట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మనిషి అని కూడా రాసేశారు. ఆయన టాలెంట్ నచ్చి కాబోలు ఎన్నికల సమయంలో నగదు బట్వాడా బాధ్యతలను అప్పగించేశారు, జగన్మోహన్ రెడ్డి అప్పగించేశారంట. అదే వెంకయ్య నాయుడు వీళ్ళందరితో ఫోటోలు దిగారు కదా అన్నప్పుడు ఏం రాశారు చూడండి ఆంధ్రజ్యోతిలో, వెంకటేష్ నాయుడు ఒక పవర్ బ్రోకర్, పనులు చేసి పెడతా అంటాడు, ఆయా పార్టీల నేతలందరి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాడు, చివరికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కూడా ఫోటో దిగాడు, చెవిరెడ్డికి సన్నిహితుడు. అంటే వెంకయ్య నాయుడు గారితో టీడీపీ నేతలతో ఫోటోలు దిగినప్పుడు మాత్రం అతడు పవర్ బ్రోకరు, మేము పనులు చేసి పెడతానని చెప్పి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసి తప్పునేమో వెంకటేష్ నాయుడు మీదే నెట్టేస్తున్నారు అక్కడ టీడీపీ నాయకులు, బీజేపీ నాయకుల విషయానికి వచ్చేసరికి. ఆ పక్క లైన్లోనే ఆయన టాలెంట్ నచ్చి కాబోలు ఎన్నికల సమయంలో నగదు పట్టువాడ బాధ్యతల్ని అప్పగించేశారు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పు, జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఓన్ చేసుకున్నారు అని అర్థం వచ్చేలాగా ఇలా రాస్తారు. అంత నిశ్చితంగా కథనాలు రాస్తూ ఉన్నారు. అంతెందుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు కలిసి శ్రీలంకకు వెళ్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో సిట్ అధికారులు ఒకేసారి అరెస్ట్ చేశారు. అవును, చెవిరెడ్డి కూడా చెప్పాడు వెంకటేష్ నాయుడు నా స్నేహితుడే అని ఆయన ప్రకటన కూడా ఇచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వెంకటేష్ నాయుడు స్నేహితుడా కాదన్నది కాదు, స్నేహితుడే అవును. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి, 5 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేసి ఇదంతా ఎన్నికల్లో పంచడానికి వైసీపీ సిద్ధం చేసిన డబ్బే అనే చోట అభ్యంతరం వస్తుంది. సిట్ అధికారులు బహిరంగంగా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, అవును ఇది వైసీపీ వాళ్ళు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బే అని. కానీ దాని మీద కూడా క్లారిటీ లేదు. ఆ నోట్ల కట్టల్లో 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్న విషయము అది పెద్దగా చర్చకు రాకముందు ఏం చెప్పారు, ఈనాడు లాంటి సంస్థలో కూడా ఇది ఎన్నికల సమయంలో పంచడానికి సిద్ధం చేసిన డబ్బే అన్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2000 రూపాయల నోట్లను 2023లోనే ఆర్బీఐ వెనక్కి తీసుకుంది, మరి అలాంటప్పుడు 2024 మేలో 2000 రూపాయల నోట్ల కట్టల్ని ఎన్నికల్లో ఎలా పంచుతారని ప్రశ్నించేసరికి మరుసటి రోజు ఉదయమే ఈనాడు పత్రికలో ఇవి 2021 నాటి నోట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారని రాశారా లేదా ఈనాడు పత్రికలో. కానీ మళ్ళీ ఆ రోజు నుండి మరుసటి రోజు నుండి ఆంధ్రజ్యోతి మాత్రం లేదు, ఎన్నికల్లో బట్వాడా చేయడానికి చెందిన డబ్బే అని రాస్తూ ఉన్నారు. అంటే సిట్టు మౌనం, సిట్టు ఒక ప్రమాదకరమైన మౌనాన్ని పాటిస్తోంది. లేనిపోని గందరగోళం,
సృష్టిస్తూ ఉన్నా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేస్తున్నా అది కాదు, ఇది అనడం లేదు. ఈ డబ్బు, ఈ 5 కోట్ల రూపాయల డబ్బు ఈనాడు చెప్పినట్టు 2021 నాటి డబ్బా, ఆంధ్రజ్యోతి ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల సమయంలో బట్వాడకు సంబంధించిన డబ్బా. సిట్ అధికారులు క్లారిటీ ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వడం లేదు, బుడద చల్లండి అని. అసలు ఈ 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నోట్ల కట్ట వీడియో బయటకు వచ్చిందని చెప్తున్నారు, కానీ ఇది మీడియాకు చెప్తున్నారు, కానీ కనీసం ఇప్పటికీ కూడా కోర్టు కన్నా చెప్పారా లేదా అన్నది ఒక పెద్ద అనుమానం. కోర్టుకు చెప్పాల్సి వస్తే మాత్రం ఈ నోట్ల కట్ట ఎప్పుడువి, ఈ వీడియో ఎప్పుడుది అనేది పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో కోర్టుకు చెప్పడం లేదా? ఇంకా ఒకవేళ చెప్పారా, చెప్పింటే కోర్టు ఎలా స్పందించింది, ఇవన్నీ బయటికి రావడం లేదు. అంటే మొత్తం అనుమానాస్పదంగా వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే, రాష్ట్ర ప్రభుత్వమే. సిట్టు మౌనంగా ఉంటూ మరిన్ని అనుమానాలని లేవనెత్తేందుకు కూడా అవకాశం ఇస్తోంది.